అందరికీ నమస్తే. నేను మీ సిద్ధం నరేష్. నేటి సమాజంలో నిశ్శబ్దంగా మన సమాజంలోకి, మన కుటుంబాల్లోనికి మహమ్మారి ప్రవేశించింది. మహమ్మారి అంటే అదేదో బ్యాక్టీరియా కాదు, వైరస్ కాదు. అది డ్రగ్స్, గంజాయి, ఇతరత్రా పేర్లతో మన కుటుంబాల్లోకి చేరుకోవడం. మన తర్వాతి తరాలు కూడా ఈ డ్రగ్స్ మరియు గంజాయి బారిన పడకుండా కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కసారి మన కుటుంబంలో ప్రవేశిస్తే కుటుంబం అల్లకల్లోలమై, ఛిద్రమై, అసలు సమాజంలోనే గుర్తింపు లేకుండా నాశనమయ్యే పరిస్థితి. మనందరం కలిసికట్టుగా ఈ మహమ్మారిని ఈ సమాజం నుంచి పారద్రోలాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఈ డ్రగ్స్ అసలు ఈ సమాజంలోకి, మన కుటుంబంలోకి ఎలా ప్రవేశిస్తాయి? మరి ఫన్ అనే పేరుతో, సంతోషం అనే పేరుతో, చిల్లైదవరా మామ అనే పేరుతో మెల్లగా ఈ డ్రగ్స్, గంజాయి పిల్లలు అడిక్ట్ అయ్యే అవకాశం. చిన్న చిన్న పార్టీల ద్వారా, సోషల్ మీడియా వేదికల ద్వారా, మరియు ఇన్స్టాగ్రామ్ సామాజిక మాధ్యమాల ద్వారా. ఇవే కాకుండా పని కట్టుకొని యువతను నాశనం చేసి వారి స్వలాభాల కోసం ఈ డ్రగ్స్ను అలవాటు చేసే కొన్ని గ్యాంగులు ఉంటాయి. స్ట్రెస్, డిప్రెషన్, కుటుంబంలో ఉండే కలహాలు, చదువు ఒత్తిడి కూడా వీటికి బానిస చేసే అవకాశాలు. ఒక్కసారి రుచి చూసి ఇక మళ్ళొకసారి ముట్టుకోను అనే పదమే దాన్ని వీళ్లకు అడిక్ట్ చేసే అవకాశాన్ని పెంపొందిస్తుంది. డ్రగ్స్ వల్ల యువతకు చాలా నష్టాలు ఉంటాయి. శారీరక నష్టం, మానసిక నష్టం, సామాజిక నష్టం. ఇలా చాలా హృదయకు సంబంధించిన రోగాలు రావడం, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం, అత్యధికంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల శరీర పనితీరు సరిగ్గా పనిచేయకపోవడం, ప్రమాదాలకు గురవడం అనేది జరుగుతుంది. అలాగే మానసిక వ్యవస్థ కూడా దెబ్బతీసే అవకాశాలు చాలా ఉంటాయి. మెరుగుపడని ఆరోగ్యం వల్ల మానసిక వ్యవస్థ దెబ్బతింటుంది. డిప్రెషన్, హెలోజినేషన్ గురవడం, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి అనేది యువత మీద చాలా ఉంటుంది. అలాగే సమాజ విషయానికి వస్తే సమాజంలో గౌరవం కోల్పోవడం, సమాజ దృష్ట్యా మన కుటుంబాలు విచ్ఛిన్నమవడం, సమాజమే కాకుండా కుటుంబానికి దూరం అవడం, చదువుకు దూరం అవడం, ఉద్యోగాలకు దూరం అవడం, మన మీదనే పూర్తి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మన మీద పడే అవకాశాలు సమాజపరంగా ఉంటాయి. యువత ఈ డ్రగ్స్ తీసుకునే కారణంలో కుటుంబాలకు దూరం అవడే కాకుండా సమాజంలో క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువ చేయడం జరుగుతుంది. డ్రగ్స్ కొనుక్కోవాలి, దొంగతనంగా తీసుకోవాలనే కోణంలో ఎక్కువ డబ్బుల కోసం దొంగతనాలు, దోపిడీలు, మహిళలు రోడ్డు వెంట వెళ్తుంటే చైన్ స్నాచింగ్ చేయడాలు, చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేయడం, మహిళలను అగౌరవంగా మాట్లాడడం, మొత్తానికి చిన్నగా డ్రగ్స్కి బానిస అవ్వడం వల్ల మన జీవితమే నాశనమయ్యే అవకాశం. ఈ డ్రగ్స్ కారణంగా తీవ్రమైన పరిణామాలు, తీవ్రమైన ఇబ్బందులు మనకు కలుగుతాయి. కాబట్టి పిల్లలకు డ్రగ్స్, గంజాయి మీద అవగాహన కల్పించేలా తల్లిదండ్రులు కూడా చెప్పాలి. స్కూల్లో, కాలేజీలలో టీచర్లు మరియు లెక్చరర్స్ కూడా వాటికి సంబంధించిన మనం ప్రమాదానికి ఎంత గురైతే, మనకు ఎంత ఇబ్బంది అయితే, మన కుటుంబం ఎంత విచ్ఛిన్నమైతే అనే ఒక అవగాహన కల్పించాలి. అదే కాకుండా సమాజంలో కొన్ని క్యాంపులు పెట్టి, క్యాంపుల పరంగా కూడా పిల్లలందరికీ ఎడ్యుకేట్ చేయడము, దానివల్ల మనం ఎంత నష్టపోతామని చెప్పడము, పోలీస్ వ్యవస్థ కూడా కుటుంబాలన్నింటినీ కూర్చోబెట్టి పిల్లలు ఏం చేస్తున్నారు, సామాజిక మాధ్యమాలలో, సోషల్ మీడియాలో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకు అనిపిస్తుంది మన పిల్లలు బాగానే ఉన్నారు, మా పిల్లలు ఏం చేస్తలేరు అని అనిపిస్తుంది. కానీ మనం జాగ్రత్తగా ఉండి సోషల్ మీడియా ప్రభావం వల్ల కానీ మామూలుగా ఏం చేస్తున్నారని గమనించాల్సిన అవసరం కూడా ఇవాళ తల్లిదండ్రులకు ఉంది. దీనివల్ల సమాజం, దేశ భవిష్యత్తు కూడా ప్రమాదానికి గురే అవసరం ఉంటుంది. డ్రగ్స్ బానిసలం కాకూడదు. అవకాశాల వైపు ప్రపంచ దేశాలు మన వైపు చూడేలా మనం బ్రతకాలి, మనం చేయాలి. మన యువత డ్రగ్స్ మత్తులో మునిగిపోకుండా యువత మేలుకో, యువత ఇలాంటి అవకాశాలని అందిపుచ్చుకో అని తెలియజేస్తూ నేను మీ సిద్ధం నరేష్.